చూడముచ్చటగా ఉన్న వీరభద్రస్వామి. చిన్నపిల్లలు దేవుడితో సమానము. ఆ వీరభద్రస్వామి దగ్గర బడిలో అయితే పనుకొని మన చేతికైతే వస్తున్నారు. ఎంత అదృష్టవంతులో వాళ్ళు. రాత్రి మొత్తము ఇలా కోలాటలతో నాటకాలతో రాత్రి మొత్తము ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? శివరాత్రి స్పెషల్గా మా చిన్నత్త వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము ఈరోజు. అక్కడైతే శివరాత్రిని ఎంత వేడుకగా చేస్తారో ఇలాంటి వీడియోలు అయితే తప్పకుండా చూడాలి. బెంగళూరు నుంచి కుప్పం ట్రైన్కి అయితే వచ్చేసినాము. టికెట్ తీసుకుంటున్నాము. ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కేసినాము. జంగాల్పల్లిలో శివరాత్రి జరిగేది. అక్కడైతే వీరభద్రస్వామి ఉండేది. ఎంత వేడుకగా చేస్తారో చాలా సత్యమంట. మనం ఏ కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయి. బెంగళూరు నుంచి మా ఫ్రెండ్ని కూడా తోడుకోపోతున్నాను. మనకి ఎక్కడైనా మంచి జరిగిందంటే నలుగురికి చెప్పే దాంట్లో తప్పు లేదు. కుప్పం అయితే వచ్చేసింది. కుప్పంలో దిగి ఇక్కడి నుంచి బస్సులో అయితే పోతాము. చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూడండి. తప్పకుండా కామెంట్ చేయండి ఎలా జరిగింది అనేసి. కుప్పంలో బస్సు ఎక్కేసినాము. ఈ బుడ్డోంతో అయితే ఫుల్ టైంపాస్ అయిపోయింది మాకు. చిన్నపిల్లలుగా ఉంటేనే చిన్నపిల్లలతో ఆనందమే వేరు. వాళ్ళు అప్పుడప్పుడు నేర్చుకునే బుడిబుడి నడకలు, వచ్చి రాని మాటలతో మాట్లాడుతుంటే ఆ సంతోషమే వేరు. ఇలా కాస్త పెద్ద అయినారంటే సరే వాళ్ళ అల్లరిని భరించేకైతే సరిపోతుంది. తుమ్సిలో దిగినాము. అక్కడి నుంచి జంగాల్పల్లికి మళ్ళీ ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇప్పటికే ఈ ఊర్లో అయితే 5 రోజులుగా పండగ జరుగుతూనే ఉందంట. పల్లెటూరు సైడ్లు వచ్చినామంటే ఈ పచ్చదనం చూడగానే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. ఇంటికైతే వచ్చేసినాము. ఈశ్వరునికి తల్లికి అయితే వేసేసినారు. ఆ తల్లికి కూడా ఒక్క పొద్దు ఉన్న వాళ్ళు తింటారు. శనగగింజల పొడితో చేసింటారు ఆ పిండిని. ఈ సాయంకాలము ఈశ్వరునికి పూజ చేసి ఆ పిండిని అయితే ప్రసాదంగా తీసుకుంటారు ఒక్క పొద్దు ఉన్న వాళ్ళు. మా పెద్దాడ బిడ్డ ఏదో గన్సిగడ్డలు అయితే ఉడకబెట్టేస్తాను మా కోసము. ఊరు మొదట్లోనే ఉంది మా చిన్నత్త వాళ్ళ ఇల్లు. ఎక్కడ చూసినా బ్యానర్లతో అదిరిపోతుంది. ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ లాస్ట్లో అయితే ఉంది గుడి. అక్కడికైతే వెళ్తాం. ఇప్పుడు మేము వచ్చేసరికి 6:30 అయితే అయిపోయింది. ఇప్పుడు గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాము. రోడ్డు మొత్తము లైట్లతో అయితే కలకలలాడిపోతుంది. ఇదే ఫ్రెండ్స్ గుడి దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇదిగోండి వీరభద్రస్వామి. దీనికి ముందే ఇంకా 3 రోజులుగా నుంచి పండుగ జరుగుతూనే ఉంది. ఈ రోజైతే ఎక్కడున్న వాళ్ళు పండుగ చూడ్డానికైతే ఈ నైట్ అంతా వస్తారు. ఈరోజు నైట్ మొత్తము ఏదో ఒక ఆటలతో అయితే ఇలా అందరూ జాగరణ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు 9 గంటలు అయితే అవుతా ఉంది. కోలాటలు అయితే స్టార్ట్ చేసేసినారు. పరమ భక్తులారా మనమందర మన గూడి ఆ రంగనిపురమున దివ్య వైభవము సేవించదని కరండి. ఆ రంగనిపురమున దివ్య వైభవము సేవించదని
స్వామితో రండి. వీళ్ళెవరో తిరుపతి నుంచి వచ్చి ఎప్పుడు ఆనవాయితీగా వీరభద్ర స్వామికి అయితే తట్టవరసలతో పూజ చేపిస్తారంట. ఇప్పటికే ఎంత జనాలు ఉండారో చూడండి. నైట్ అంతా చాలా మంది అయితే వస్తారు. ఇప్పుడు కోలాటలు అయితే అయిపోయింది. నాటకం అయితే స్టార్ట్ చేసేస్తారు ఇప్పుడు. ఇదిగోండి వీరభద్ర స్వామి, మా అమ్మ నాన్న వచ్చినారు ఇప్పుడు. అందుకే ఆయన దర్శనం చేసుకొని హారతి తీసుకొని అయితే వెళ్తున్నాము. గుళ్ళో పూజ చేసే వాళ్ళు కూడా మా వాళ్ళే. ఇదిగోండి మా అమ్మ నాన్న హారతి తీసుకొని అయితే గుడి ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నాము. ఇక్కడ గుళ్ళో ఏ మొక్కుబడి మొక్కుకున్నా తప్పకుండా నెరవేరుతుందంట. దేవుని పైన అంత భక్తి ప్రేమ ఉన్న వాళ్ళు తప్పకుండా నెక్స్ట్ టైం అయితే శివరాత్రి రోజు ఆ ఊరికైతే రావడానికి ట్రై చేయండి. నేను మాటిస్తాను, తప్పకుండా మీరు కోరుకునే కోరికలు నెరవేరుతాయి. వీరభద్ర స్వామి నిన్న మొన్న ఈయన అయితే ఊరిలో ఊరేగింపు చేశారంట. చిన్నపిల్లలని ఆశీర్వాదం కోసం ఆయన ఒళ్ళో పండబెట్టి చిన్నపిల్లలని అయితే ఇస్తారు. ఇది ఆ చిన్నపిల్లలు చేసుకున్న పుణ్యం. ద్రౌపది కథ జరుగుతూ ఉంది. 12 గంటలకి మొదలు పెట్టినారు. తెల్లారిజాము వరకు హరికథ జరుగుతూనే ఉంటుంది. రాత్రి 1 గంట అవుతుంది. ఇప్పుడు అగ్నిగుండానికి పూజ చేసి నిప్పు పెట్టేసినారు. 4 గంటలకి అగ్నిగుండంలో దిగుతారు. అప్పటికైతే రెడీ అయిపోతాయి నిప్పులు. వీరభద్ర స్వామికి అభిషేకానికి రెడీ చేసేస్తున్నారు. శివరాత్రి రోజు రాత్రి 1 గంటకి. అందరూ చేతులు శుద్ధం చేసుకొని వీరభద్రస్వామి అభిషేకం చూడడానికైతే కూర్చునేసినాం అందరూ. ఇవంతా చూడాలంటే మన తలరాతలో రాసిపెట్టి ఉండాలో ఏమో. అసలు మర్చిపోయాను ఫ్రెండ్స్. మీరందరూ శివరాత్రి ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా ఇంతే విశేషంగా పూజలు జరుగుతాయా అని చెప్పండి నాకు కూడా. ఇదిగోండి వీరభద్రస్వామి మహారూపము. దర్శనం చేసుకునే వాళ్ళు మహా అదృష్టవంతులు. ఆయన అభిషేకాన్ని చూసి మనస్తృప్తిగా మీ మనసులో ఉన్న కోరికలు కోరుకోండి.
అంత పెద్ద పెద్ద కట్లు వేసినారు. అప్పుడే ఎంత పెద్ద కుప్పగా ఉన్నిందో. ఇప్పుడైతే ఆ మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి దగదగ అని సంతోషంతో. ఆ నిప్పుల కాంతులు అలా ఆకాశం వైపు ఎలా సంతోషంగా వెళ్తున్నాయో, ఆ సెగలు ఎంత దూరం వరకు వస్తున్నాయో, అందరూ ఎంతెంత దూరంగా కూర్చొని ఉన్నారు చూడండి. పల్లకినైతే రెడీ చేసేస్తా ఉన్నారు. వీరభద్రస్వామి ఈ పల్లకిలో కూర్చొని నిప్పుల్లో దిగుతారు. దేవునికి అభిషేకం అంతా అయిపోయి అలంకారం జరుగుతుంది. పూజ టైంకి అందరూ నిమ్మకాయ దీపాలు అయితే రెడీ చేసుకుంటా ఉన్నారు. స్వామి ఎంతమందో వీళ్ళందరూ 108 ప్రదక్షిణలు చేసే వాళ్ళు, మొక్కుబళ్ళు మొక్కుని ఉంటారు కదా, వాళ్ళ కోరికలంతా నెరవేరిన వాళ్ళు 108 ప్రదక్షిణలు చేస్తా ఉన్నారు. అలంకారం అంతా అయిపోయింది. వీరభద్రస్వామి మహారూపం. అందరూ ఆయన దర్శనం కోసం అయితే నిలబడుకొని ఉన్నాం. మహామంగళారతి జరుగుతోంది. హారతంతా అయిపోయిన తరువాత అందరూ గుడినైతే 3 ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నాం. ఇప్పుడు అభిషేకానికి డబ్బు కట్టిన వాళ్ళకి ఆ స్వామి పూలు ఇచ్చి ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. ఆయనకి అభిషేకం చేసిన నీళ్లు కూడా ఇస్తా ఉన్నారు. నిప్పుల గుండానికి శాస్త్ర ప్రకారము పూజ చేయడానికి వెళ్తే బయలుదేరేసినారు తట్టలతో. ఈ నిప్పుల్లో దిగే వాళ్ళకి ఎవ్వరికి ఏమీ కాదు. అలా శాస్త్ర ప్రకారం వాళ్ళు పూజ చేసి ఇప్పుడైతే తలిగి వేస్తారంట. తలిగి వేసి పూజ చేసి ఆ తర్వాతనే స్వామినైతే ఈ పల్లకిలో ఈ నిప్పుల దగ్గరకు అయితే తీసుకొని వస్తారు. నిప్పుల్లో ఆ స్వామి దిగే వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఈ ఫుల్ వీడియో చూసి కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.